హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 18వ లోక్సభకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో క్యాబినెట్ కూర్పుపైన ఉత్కంఠత అనేది రేకెత్తించింది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి చారిత్రాత్మకమైన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఎన్డీఏ ఎంపీలతోనూ భేటీ అవనున్నారు. తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖను సమర్పిస్తారు. హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖలు భాజపా వద్దే ఉంటాయి. 3 బెర్తులు దక్కించుకోనున్న తెదేపా వర్గాలు. బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. లోక్సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను ఢిల్లీలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. చిత్రంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ కూడా ఉన్నారు. దీంట్లో మంత్రి పదవులు ఎలా కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠత అనేది ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేసేలా అడుగు పెడుతున్నారు. భాజపా అగ్రనేతలతో ఈరోజు భేటీ అయ్యారు. మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న వివిధ దేశాల అధినేతలు. ఇక్కడ కనిపిస్తున్న ముఖ చిత్రం ఇక్కడ చూసినట్టయితే ములుగు జిల్లా ఏటూరు నాగారంకు సంబంధించిన రామన్నగూడెం గ్రామ సమీపన గోదావరికి సంబంధించింది ఈ చిత్రం. 21 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అనేది ఎత్తివేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ను 12 జిల్లాల్లో మినహా మిగతా 21 జిల్లాలు ఎన్నికల కోడ్ అనేది ఎత్తివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని 7 విడతలుగా దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించిన తదనంతరము ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాబట్టి ఏవైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 12 జిల్లాలు ఉన్నాయో వాటికి మినహా మిగతా మొత్తం దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అనేది ఎత్తివేశారు. ఈ 12 జిల్లాల్లో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, మహబూబాదు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది కూడా ఎలక్షన్ రిజల్ట్, ఉప ఎన్నిక రిజల్ట్ రాగానే ఈ కోడ్ కూడా ఎత్తివేస్తారు. కొత్త లోక్సభ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించిన ఈసీ ఎన్నికల నిర్వహణ తీరుకు ద్రౌపది ముర్ము కితాబిచ్చారు ఎలక్షన్ కమిషన్కి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్వర్ కుమార్ కూడా వీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. రాష్ట్రపతి భవనంలో ఆమెతో భేటీ అయి 18వ లోక్సభ ఏర్పాటులో భాగంగా వారు నూతన సభ్యుల జాబితాను అందజేశారు. మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామంటూ సిఈసి ఎలక్షన్ కమిషనర్లు రాష్ట్రపతి అభినందించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరిన సునీత విలియమ్స్ విల్ మోర్ విజయవంతమైన రోదసి కేంద్రంలో అనుసంధానమైన స్టార్ లైనర్. భారత సంతతి వ్యోమగామిగా సునీత విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను చేరుకున్నారు. వీరికి రోదసిలోని తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో సంక్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ క్యాప్సూల్కు ఇది తొలి మానవ సహిత యాత్రగా. అంతకుముందు హీలియం లీకేజ్ కారణంగా ఈ వ్యోమనౌక గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో అనుసంధానాన్ని కాగలిగింది. ఈ దక్షిణ హిందూ మహాసముద్రానికి ఎగువన 400 కిలోమీటర్ల ఎత్తులో విహరిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలు సునీత విల్మోర్స్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గం మధ్యలోనూ ఈ క్యాప్సూల్లో హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు. 18వ లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో జనసేన పార్టీ 21/21 స్థానాలను గెలుపొంది 100% రిజల్ట్ను నమోదు చేసుకున్న పార్టీగా చరిత్రలో రికార్డులకు ఎక్కింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంతో సంబరాలు జరుపుకున్నారు. 46% ఎంపీలకు క్రిమినల్ కేసులు ఉన్నాయి అని ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో
ఈ వివరాలు అనేది నమోదు చేశారు. 93% మంది కోట్లకు పడగలెత్తిన వారు. మొదటి 2 స్థానాల్లో తెలుగువారు ఉన్నారు. 105 మందికి విద్యార్హత 5 నుంచి 12 మధ్య. కొత్త ఎంపీలపైన ఏడీఆర్ నివేదిక ఇచ్చింది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఇచ్చిన నివేదిక. దీనిలో చూసినట్లయితే మొత్తం ఎంపీల్లో 504 మంది అంటే 93% మంది మిలియనీర్లు ఉన్నారు. వీటిలో ఈ ఎంపీల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. గుంటూరు నియోజకవర్గంలో ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నేత చంద్రశేఖర్ పెమ్మసాని ఆస్తుల విలువ 5,705 కోట్లుగా ఉంది. తెలంగాణలో చేవెల నుంచి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తుల మొత్తాన్ని 4,568 కోట్లుగా పేర్కొన్నారు. ఇక 3వ స్థానంలో ఉన్న నవీన్ జిందాల్ 1,248 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్రకు నుంచి గెలుపొందిన వారిలో 105 మంది తమ విద్యార్హత 5వ తరగతి నుంచి 12 తరగతుల మధ్యనే పేర్కొన్నాగా మరో 420 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా పై చదువులు అభ్యసించినట్టు ఏడీఆర్ తెలిపింది. దీంట్లో అసోసియేషన్ ఫర్ డెమాన్స్ట్రేట్ రిఫార్మ్స్ దీంట్లో చూసినట్టయితే 233 అంటే 43% మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించారు. 18వ లోక్సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు 56 సంవత్సరాలుగా ఉన్నట్టు పీఆర్ఎస్ తెలిపింది. దీంట్లో 40 లేదా అంతకన్నా తక్కువ వయసు కలిగిన వారు 11%, 41 నుంచి 55 ఏళ్ల మధ్య 35%, 38%, 55 ఏళ్లు పైబడిన వారు 52% ఉన్నారు. దీంట్లో గెలిచిన వారిలో సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్ 25 సంవత్సరాలు, ప్రియాంక సరోజ్ 25 సంవత్సరాలు. వయసు రీత్యా చిన్నవారని డిఎంకే పార్టీకి చెందిన టీఆర్ బాలు 85 సంవత్సరాలు పెద్దవారని సంస్థ తెలిపింది. భద్రతా మండలికి పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా దేశాలు సభ్యత్వంలో ఎంపికయ్యాయి. దీంట్లో భద్రతా మండలి 2 ఏళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలెట్లో పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియాలు గెలుపొందాయి. మొత్తం 193 సభ్య దేశాలు గల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ 5 దేశాల ఎంపిక చేయడం ఖాయమైంది. భద్రతా మండలిలో మొత్తము 15 సీట్లు ఉంటాయి. దీంట్లో 5 శాశ్వతమైనవి సభ్యదేశం కలిగినవి. దీంట్లో శాశ్వత సభ్యత్వం కలిగినవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అనేవి శాశ్వత సభ్య దేశాలు. మిగతా 10 దేశాలు 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్యులుగా కొనసాగుతాయి. ఈ సీట్లకు ప్రాంతాల వారీగా కేటాయిస్తారు. ఈసారి ఆఫ్రికా బృందం సొమాలియాను ప్రతిపాదించింది. ఆసియా పసిఫిక్ దేశాల తరపున పాకిస్తాన్ను ప్రతిపాదించారు. లాటిన్ అమెరికా, కరేబియన్ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించింది. డెన్మార్క్, గ్రీస్ దేశాలు ఐరోపా తరపున నామినేట్ అయ్యాయి. ఈ కొత్త తాత్కాలిక సభ్య దేశాలు పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరంభమవుతుంది. అంటే 2025 జనవరి 1 నుంచి ఆరంభమవుతుంది. ఇక ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలైన జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్లు ఈ 5 దేశాల పదవీ కాలము ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కాబట్టి ఈ 5 జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్లు ఈ 5 దేశాల స్థానంలో భద్రతా మండలికి పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీసు, పనామా, సోమాలియాలను ఎంపిక చేశారు. అయితే ఈ భద్రతా మండలి 21వ శతాబ్ది అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తరించాలని భారత్తో సహా అన్ని సమితి సభ్యదేశాలు కోరుతున్నాయి. ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. దీనికి ఉక్రెయిన్లో పర్యటించండి అని ప్రధాని మోదీకి ఆ దేశ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం పలికారు. అయితే అది మోదీకి ఫోన్ చేసి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 3వసారి అధికారంలోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపి తీరిక చేసుకుని ఉక్రెయిన్లో పర్యటించమని మోదీని కోరారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో స్విట్జర్లాండ్లో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో అత్యున్నత స్థాయి ప్రాతినిధ్యం వహించాలని భారత్ విజ్ఞప్తి చేశారు. తైవాన్తో భారత్ సన్నిహిత సంబంధాలు కోరుకోవడంపైన చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే తైవాన్ అధికారుల రాజకీయ సమీకరణాలను నిరోధించాలంటూ భారత్కు సూచించింది. మోదీ వ్యాఖ్యపైన ఇప్పటికే దౌత్యపరంగా నిరసన తెలియజేశారు. ఈవీఎంల ద్వారా ఓట్లు వేసిన వారు 65.79%, తపాలా బ్యాలెట్ దీనికి అదనంగా అంటూ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మోదీకి ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఎస్తోనియా, సింగపూర్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు అల్బనీస్, క్రిస్టోఫర్ లక్సన్, ట్రూడో, కాజాకలాస్, లారెన్స్ వాంగ్, బెంజమిన్ నెతన్యాహు, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు మాక్రోస్, లులా డా సిల్వా, ఉర్సులా వోన్ డెయిర్ లెస్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని లాపిడ్లు కూడా వేరువేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది చిలీలోని కింగ్ క్వోంబో ప్రాంతంలోని వెరాసి రుబిన్ అబ్జర్వేటరీ లోపల సిద్ధం చేసిన 3200 మెగాపిక్సెల్కు ఎల్ఎస్ఎస్టి డిజిటల్ అబ్జర్వేటరీ కెమెరా. ఇది ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక రెజల్యూషన్ కలిగిన కెమెరా. దీని రెజల్యూషన్ 3200 మెగాపిక్సెల్ అన్నమాట. టెక్ పయనీర్స్ జాబితాలో దేశీయ అంకురాలు మొత్తం 10గా ఉన్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది. దీంట్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సరికొత్త ఆవిష్కరణలను అగ్రగామిగా 100 అంకురాల జాబితాను టెక్నాలజీ పయనీర్స్ 2024 పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశం నుంచి 10 అంకురాలకు చోటు దక్కింది. దీంట్లో స్వచ్ఛ ఇంధన ఆవిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్నత, బయోటెక్, అంతరిక్ష, న్యూరో టెక్నాలజీ ప్రగతి సాధించినందుకు ఇందులో ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్ కంపెనీ నెక్స్ట్ వేవ్ కూడా పొందటం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముందస్తు దశ రొమ్ము క్యాన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తుంది. పిక్సెల్ జియోస్పేషియల్ డేటాను అందించే హైపర్ సెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీ అభివృద్ధి చేస్తుంది. ఇక సర్వం ఏఐ సిద్ధం చేసింది. యాంపియర్ అవర్ అయితే పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్ను సృష్టించింది. క్రాప్ ఇన్ అనే మరో అంకురం, ఇది రైతుల తమ పొలాలకు జియో ట్యాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసేందుకు ఒక పర్యవేక్షణ నిర్వహణ పరిష్కారానికి అభివృద్ధి చేసింది. ఇక భారత్లో స్థానిక భాషల్లో ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంట్రీ అందిస్తుండగా హెల్త్ ప్లిక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేసింది. ఇక ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ అనేది ఇది కూడా మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తుంది. జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను స్ట్రింగ్ బయో అనేది తయారు చేస్తుంది. ఈ 10 అంకురాలు కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేయడం ద్వారా ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక వీటి గురించి వెల్లడించింది, స్టార్టప్ల గురించి. అంకురాల కోసం ప్రత్యేకంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు స్టార్టప్ కరెంట్ ఖాతాతో పాటు రుణ పథకమైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రగతి అనే శాఖలో ప్రారంభించింది. మే నెలలో దేశీయ విమాన ప్రయాణికులు 1,39,00,000గా చేరినట్టు ఇక్రా అనే ఒక సంస్థ తన రిపోర్ట్లో వెల్లడించింది. దీంట్లో 2023-24 గడిచిన ఆర్థిక సంవత్సరంలో 14% ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీంట్లో 15.4 కోట్ల మంది విమానయాన ప్రయాణాలు చేశారని, దీంట్లో విమాన ఇంధనం కిలోలీటర్లు సగటు 2023-24లో 103,499గా ఉంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫుట్బాల్ దిగ్గజమైన సునీల్ ఛెత్రి నిన్నటి రోజు ఆడిన మ్యాచ్లో నుంచి పూర్తిగా రిటైర్మెంట్ అనేది ప్రకటించాడు. దీంతో భారత్లో ఒక ఫుట్బాల్ శకం అనేది ముగిసినట్లయింది. ఇక్కడ సునీల్ ఛెత్రి పేరున ఉన్న రికార్డ్స్ మనం చూసినట్టయితే సునీల్ ఛెత్రి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లు మొత్తం కూడా 151 అంతర్జాతీయ మ్యాచ్లు, అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన భారత ఆటగాడిగా సునీల్ ఛెత్రి రికార్డులోకి ఎక్కాడు. సునీల్ ఛెత్రి 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ, 2021లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక ఛెత్రి చేసిన అంతర్జాతీయ గోల్స్ మొత్తం 94గా రికార్డులో నమోదైంది. అత్యధికంగా అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాడిగా రొనాల్డో పేరిట 128 గోల్స్. ఇతను ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రొనాల్డో ఉన్నాడు, 128 గోల్స్. ఆలీ దే ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతని గోల్స్ 108 గోల్స్తోనే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.
లియోనల్ మెస్సీ 106 గోల్స్తో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక 4వ స్థానంలో ఉన్న సునీల్ ఛెత్రి మొత్తము 94 గోల్స్ చేశాడు. ఇక భారత ఫుట్బాల్లో చూసినట్టయితే భారత్కు కువైట్కు మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వీడ్కోలు పలికాడు. దీంతో ఈ భారత కువైట్ జట్ల మధ్య పోరు 0-0తో డ్రాగా అనేది ముగిసింది. ఈ నెల 11న ఖతార్లో భారత్ తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఫుట్బాల్ దిగ్గజంగా పేరొందిన సునీల్ ఛెత్రి ఈ మ్యాచ్తో 2005లో పాకిస్తాన్తో పోరుతో 21 ఏళ్ల వయసులో ఇతను అంతర్జాతీయ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మొత్తం 39 సంవత్సరాల వయసులో అతను రిటైర్మెంట్ అనేది ప్రకటించాడు. అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా ఇతను చరిత్రలో రికార్డుకి ఎక్కాడు. 1984లో సునీల్ ఛెత్రి మన తెలంగాణలోని సికింద్రాబాదులో పుట్టాడు. 2002లో మోహన్ బగాన్ క్లబ్తో ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులు సోదరీమణులు కూడా ఫుట్బాల్ ప్లేయర్లు కావడం విశేషం. దీంతో 11 అంతర్జాతీయ టైటిళ్లు గెలిచాడు. 2007, 2009, 2012లో నెహ్రూ కప్ను, 2011, 2015, 2021, 2023లో శాప్ ఛాంపియన్షిప్ టైటిల్ అనేది సొంతం చేసుకున్నాడు. ఇక ఛెత్రి కీలకంగా వ్యవహరించాడు. వీటిలో 39 ఏళ్ల వయసులో ప్రస్తుత భారత ఫుట్బాల్ గురించి వచ్చినప్పుడు ముందుగా గుర్తు చేసుకునేది ఛెత్రినే. దేశవాళీ దులీప్ ట్రోఫీతో మొదలు కానుంది. సెప్టెంబర్ 5న అనంతపురంలోని దులీప్ ట్రోఫీ అనేది ఆడుతుంది. 2024-25లో దేశవాళీ షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ తర్వాత రంజీ ట్రోఫీ అనేది జరుగుతాయి. సీకే నాయుడు టోర్నీలో టాస్ వేసి పర్యాటక జట్టును బ్యాటింగ్, బౌలింగ్ ఎంచుకున్నారు. దీంట్లో ఈ దులీప్ ట్రోఫీ అనేది ఏ మ్యాచ్కి ఇస్తారంటే క్రికెట్ అనే క్రీడకు ఈ దులీప్ ట్రోఫీని ఇస్తారు. దీంట్లో ఇచ్చే ఇతర అవార్డ్స్ ఇరానీ కప్పు క్రికెట్కి సంబంధించింది, సీకే నాయుడు టోర్నీ కూడా క్రికెట్కు సంబంధించిన కప్స్ ఇవి. ఇక ఫ్రెంచ్ ఓపెన్కు సంబంధించిన మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో ఫ్రెంచ్ ఓపెన్లో హ్యాట్రిక్ పైన గురిపెట్టే దిశగా పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఇక దూకుడైన ఆటతో ఈ టాప్ సీడ్లో ఫైనల్కు దూసుకెళ్లింది. దీంట్లో సింగిల్స్ సెమీస్లో 6-2, 6-4తో 3వ సీడ్గా కోకో గాఫ్ అమెరికాను ఈమె ఓడించింది. ఇక ఈ మ్యాచ్లో 2వ సెట్లో మాత్రమే స్వైటెక్కు గాఫ్ నుంచి ఎదురైంది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో భారత ఆటగాడు శరబ్జ్యోత్ సింగ్ సత్తా చాటాడు. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ రైఫిల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. భారత ఖాతా తెరిచాడు. 8 మంది పురుష షూటర్లు తలపడుతున్న ఈ ఫైనల్లో 242.7 పాయింట్స్తో శరబ్జ్యోత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్, స్వర్ణ పథకాన్ని సాధించాడు. షుయిహాంగ్ 242.5తో చైనా సెకండ్ ప్లేస్లో రజతం సాధించాడు. రాబిన్ వాల్టర్ జర్మనీకి చెందిన వ్యక్తి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఇవి జూన్ 7, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.